సుగాలి ప్రీతి ఏదైతే రేప్ అండ్ మర్డర్కి గురైందో, అన్యాయానికి గురైందో, ఆమె మదర్ ఉన్నారు ఇప్పుడే పార్వతి గారు ఇప్పుడే జగన్మోహన్ రెడ్డిని కలిసి మా బాధను వెళ్ళబోచుకున్నారు. ఆ మీద ఒక ప్రణాళిక తీసుకుంది. ఆ ప్రణాళిక సపోర్ట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి కోరడం జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు కదా, ఏం అడిగారు, ఏమి నివేదించారు, ఆయన ఏం చెప్పారు? సార్ నమస్తే సార్. నా కూతురు సుగాలి ప్రీతికి న్యాయం కోసం గత 9 సంవత్సరాలుగా నేను అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నాను సార్. ఈ నెల 19వ తేదీ ఆగస్టుకి నా కూతురు మాకు దూరమై 9 సంవత్సరాలు అయింది సార్. చంపిన ముద్దాయిలు హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు. మరి బాధితులమైన మేము మాత్రం రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాం. ఇదే భాగంలోనే మరి మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు కేసుకైనా మాకైనా అంతో ఇంత న్యాయం జరిగింది అని చెప్పాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారిని నేను గత మేలో కలవడం జరిగింది సార్. అన్నగారిని అడిగాను, అన్న మీ ప్రభుత్వంలో మాకు అంతో ఇంతో న్యాయం జరిగింది, మరి కూటమి ప్రభుత్వంలో ఉన్న మరి పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లో సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానని చెప్పి మరి గద్దె ఎక్కిన తర్వాత డిప్యూటీ సీఎం హోదా వచ్చిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కోసం పోరాటం చేయడంలో విఫలమైపోయారని చెప్పడం జరిగింది. మరి అన్నగారిని కలిసాము. అన్నగారు మాకు ఫుల్గా సపోర్ట్ చేస్తారని చెప్పారు, న్యాయం కోసం చేస్తారు జగన్ గారు చెప్పారు. మరి ఈ రోజు కూడా మేము కలవడానికి మెయిన్ కారణం ఏమిటంటే మరి 19 ఆగస్టు 2026 నా కూతురు చనిపోయిన రోజు, ఆ రోజుకి 9 సంవత్సరాలు అవుతుంది నా కూతుర్ని నాకు దూరం చేసి. మరి పాపను పూడ్చిన స్థలం దగ్గర నుంచి, బరియల్ గ్రౌండ్ దగ్గర నుంచి, మరి సమాధి దగ్గర నుంచి సెక్రటేరియట్ వరకు ఇదే వీల్చైర్లో మరి వీల్చైర్ యాత్ర కొనసాగించాలని మరి నేను కోరుకుంటున్నాను. నిర్ణయించుకున్నాము. గత సంవత్సరం కూడా మేము చేశాము. కానీ వందలాది మంది పోలీసులతో అక్రమంగా మా యాత్రను ఆపేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి కర్నూలుకు రావడం జరిగింది. కర్నూలుకు వచ్చినప్పుడు మేము ఎయిర్పోర్ట్లో కలిసి అన్నగారికి అర్జీ ఇవ్వడం జరిగింది. అన్న గత సంవత్సరం చేసినట్లే ఈసారి కూడా మమ్మల్ని యాత్ర కొనసాగించకుండా మా మీద అక్రమ కేసులు పెట్టడము, మమ్మల్ని నిర్బంధించడం చేస్తారు, ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి. అలాగే వామపక్షాలు ప్రతి ఒక్కరు కూడా సిపిఎం సిపిఐ అందరినీ కూడా అడిగామన్నా అని చెప్పడం జరిగింది. అన్నగారు కూడా భరోసా ఇచ్చారు, తల్లి నువ్వు అన్ని రోజులు పిలిచెల్లి యాత్ర ఎలా చేస్తావమ్మా, కష్టం కదా అంటే నా కూతురు పోయిన ప్రాణం కంటే నా వీల్చైర్ యాత్ర ప్రాణం ఏం పెద్ద గొప్పది కాదన్నా. నేను ఇదే వీల్చైర్లో పోరాటం చేస్తూ చనిపోయినా పర్వాలేదు, నా కూతురికి అయితే న్యాయం జరగాలని చెప్పడం జరిగింది. అన్న కూడా మరి సపోర్ట్ చేయమని మరి చెప్పారు. మరి గట్టిగా కూడా ఈసారి 2019-26 మరి ప్రీతి సమాధి దగ్గర నుండి సెక్రటేరియట్ వరకు ఇదే వీల్చైర్లో మరి నేను యాత్ర చేయబోతున్నాను. ప్రభుత్వం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మాకు వీల్చైర్ యాత్రకి సపోర్ట్ చేయాలి, అంటే పర్మిషన్ ఇవ్వాలి. ఎక్కడి నుంచి అమ్మా? కర్నూలు నుంచేనా అది వీల్చైర్ యాత్ర స్టార్ట్? అంటే సమాధి ఉండేది ఇక్కడే కదా? కర్నూలులోనే సార్ మేము ప్రీతి సమాధి చేశాము. మరి కర్నూలు సమాధి దగ్గర నుంచి సెక్రటేరియట్ వరకు దాదాపుగా 400 కిలోమీటర్లు ఒక వికలాంగురాలైన నేను వీల్చైర్ యాత్రకు మరి చేస్తున్నాను అంటే మరి ఈ ప్రభుత్వము సిగ్గులేదా అని అడుగుతాను. ఈ ప్రభుత్వం నిజంగా వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. మరి 3 సంవత్సరాల నుంచి నా కూతురు ఇది 3వ వర్ధంతి జరుపుకుంటున్నాం. ఈ 3 సంవత్సరాల్లో ప్రీతి కేసుకి ఎలాంటి పురోగతి కూడా ఈ ప్రభుత్వం చేయలేదు. మరి ప్రభుత్వంలో పెద్ద హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క మీటింగ్లో కూడా సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాను, సుగాలి ప్రీతికి ఫస్ట్ కేసు అన్నారు. మరి గద్దె ఎక్కి 3 సంవత్సరాలైనా సుగాలి ప్రీతి కేసు ఊసేలేదు పవన్ కళ్యాణ్ గారు. మరి కలవడానికి ప్రయత్నించారమ్మా ప్రభుత్వ పెద్దలని, పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు గారిని కానీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని కలవడానికి ప్రయత్నం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏమైనా ప్రయత్నం జరిగిందా? సార్ చాలాసార్లు కూడా పవన్ కళ్యాణ్ గారిని కలవాలని మేము వెళ్ళడం జరిగింది. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన అపాయింట్మెంటు మరి అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ కూడా మాకు ఇవ్వకుండా 11 సార్లు వెనక్కి పంపించడం జరిగింది. మరి డిప్యూటీ సీఎం కాకముందు ఏమో సుగాలి ప్రీతి కేసు ఫస్ట్ కేసు మరి మీకోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను పవన్ కళ్యాణ్ గారు. మరి డిప్యూటీ సీఎం అయిన తర్వాత సుగాలి ప్రీతి కేసును గాలి కొదిలేసి ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లలో చెప్తున్నారు సుగాలి ప్రీతి కేసులో ఎలాంటి సాక్ష్యాలు లేవు, మరి సాక్ష్యాలు తారుమారయ్యాయి అన్నారు. మరి నటి జత్వాని కేసులో ఈ ప్రభుత్వము త్వరగా పెద్ద ఆఫీసర్లను మరి అరెస్ట్ చేసి మరి ఇంట్రాగేట్ చేసిన ఈ ప్రభుత్వానికి సుగాలి ప్రీతి ముద్దాయిలు ఎందుకు కాపాడుతుంది? ఈ ప్రభుత్వం ముద్దాయిలకు ఎందుకు కొమ్ము కాస్తుందని నేను అడుగుతా ఉన్నాను. అందుకనే ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. 19 ఆగస్టు 2026 మరి ప్రీతి నాకు దూరమై 9 సంవత్సరాలుగా అయినందుకున మీరు అక్కడి నుంచి కూడా వీల్చైర్ యాత్ర కొనసాగిస్తాను. మరి వీల్చైర్ యాత్రలో మీరు ఏం చేస్తారని మీకు ఒక డౌట్ ఉంటుంది. మరి వీల్చైర్ యాత్రలో నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ప్రజలకు తెలియజేస్తాను. ఈ ప్రభుత్వము నా కేసును ఎలా తారుమారు చేసింది, ఈ ప్రభుత్వం నా కేసును ఎలా నీరుగార్చింది అనేది నేను ప్రజలకు తెలియజేస్తూ నాకు జరిగిన అన్యాయాన్ని ప్రతి ఒక్క ప్రజల్లో కూడా తీసుకెళ్తాను. మరి దాదాపుగా 400
300 కిలోమీటర్లు చాలా కష్టమైన యాత్ర, కానీ ఖచ్చితంగా చేసి తీరుతాను. ఎందుకంటే నా కూతురు న్యాయం కోసమే నేను ఈ పోరాటం చేయాలనుకుంటున్నాను. నా కూతురికి న్యాయం చేసేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తాను. సుగాలి ప్రీతి మదర్ పార్వతి గారు చెప్తున్నారు. ఈ నెల ఆగస్టు 19 నుంచి అంటే 19వ తేదీ తన కూతురు చనిపోయి 9 సంవత్సరాలు నిండుతుంది. 9 నెలల నుంచి పోరాటం చేస్తున్నాను కాబట్టి ప్రభుత్వం నుంచి స్పందన లేదు కాబట్టి ఈ రోజున ఆ రోజు నుంచి నేను వీల్చైర్ యాత్ర కర్నూలు నుంచి ప్రారంభిస్తాను. దాదాపు 400 కిలోమీటర్లు నేను వీల్చైర్ యాత్ర చేయడం ద్వారా ఒక నిరసనని, నా బాధని, నా కడుపు కోతని తెలియజేసే ప్రయత్నం చేస్తానని ఆమె చెప్తుంది. ఓవర్ టు స్టూడియో.